బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ పేలుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. విజయనగరం హైదరాబాద్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ నగరంలో పేలులకు కుట్ర పన్నారు. ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పేలులకు ఎవరు ప్లాన్ చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఈ కుట్ర వెనుక అస్సలు సూత్రధారి ఎవరు, నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో భారీ పేలుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. విజయనగరం హైదరాబాద్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ నగరంలో పేలులకు కుట్ర పన్నారు. ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పేలులకు ఎవరు ప్లాన్ చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారి ఎవరు, నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగిన తర్వాత కూడా భారత నిఘా వర్గాలు అయితే దేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, ఐసిస్ సానుభూతి పరులనైతే పైన మాత్రం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయనగరంలో చెందినటువంటి సిరాజుర్ రెహమాన్, అలాగే హైదరాబాద్ చెందినటువంటి సమీర్లను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే హైదరాబాద్ లో పేలులకు కుట్ర పడిన ఇద్దరు ఐసిస్ సంబంధించిన తీవ్రవాదులను హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు చెప్పడం జరిగింది. విజయనగరం చెందిన మనకి వీరాజు, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన సమీర్, వీరిద్దరు కూడా హైదరాబాద్ లో భారీ పేలులకు ప్లాన్ చేయడం జరిగింది. అయితే పోలీసులకు సమాచారం అందిన తర్వాత వెంటనే వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, అదేవిధంగా సామగ్రిని కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే వీళ్ళు హైదరాబాద్ లో భారీ ఎత్తున కుట్రలకు ప్లాన్ చేశారు, అదేవిధంగా పేలులకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళకి పోలీసులు అరెస్ట్ చేసినాక వీళ్ళని విచారిస్తున్నారు. అంటే వీళ్ళకి సిసిస్తో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా హైదరాబాద్ లో ఇక్కడ పేలుళ్లతో ప్లాన్ చేసుకున్నారు అన్న అంశాలన్నింటి మీద కూడా పోలీసులు విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఉగ్రవాద కుట్రలో ఎవరు అసలు సూత్రధారు ఎవరు అన్న మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. బహుశా వీళ్ళని విచారించిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటనేది బయటికి వస్తాయి. అయితే ఐసిస్ ఈ కుట్ర ఎంత బాగా ఉందని మాత్రం పోలీసులకు తెలుస్తుంది. కానీ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే ఉగ్రదారులు ఉగ్రవాదులు దాడి తర్వాత దేశమంతా కూడా చాలా అలర్ట్గా ఉంది. పోలీసులు అన్ని రాష్ట్రాల్లో కూడా పోలీసులు అలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా అలర్ట్గా ఉంది. ఎప్పుడు ఏ చిన్న అనుమానాలు వచ్చినా సరే వారిని అరెస్ట్ చేయడంతో పాటుగా వాటిని విచారణ కూడా జరుపుతున్నారు. సో పోలీసులు అనుమానం వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వాస్తవాన్ని ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.